అత్యంత కీలకంగా భావించి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా పెద్దపీట వేసి అందులో పర్టికులర్ గా రాయలసీమను ఒక రతనాలసీమగా మార్చాలని ఆలోచనతో ఎన్నో ప్రాజెక్టులు శ్రీకారం చుట్టి మరి పనిచేసినటువంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల జగన్మోహన్ పాలనలో రాష్ట్రంలోని ఇరిగేషన్ వ్యవస్థే కాదు, ఎస్పెషల్లీ రాయలసీమలో కూడా ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమై మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏదైతే మన హంద్రీ నివా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3850 క్యూసెక్కుల నీరు సామర్థ్యంతో మరి హంద్రీ నివాకు మరి యొక్క ఎత్తిపోతలకి శ్రీకారం చుట్టడమే కాదు, ఏదైతే ఉచ్చుమర్రిని కూడా దీనికి ప్యారలల్ గా మరి నిర్మాణం చేసి ఈ హంద్రీ నివా ద్వారా ఈ రాయలసీమకు సంబంధించి 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి త్రాగునీరు అందించాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తే మరి ఆ పని కూడా మనం చూసాం. మరి వేళ చూస్తే మరి 1800-1900 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏదైతే 3850 క్యూసెక్కులు వెళ్ళాలనేటువంటి పనులు ఏదైతే గత 5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసి ఉంటే ఈవేళ పూర్తి సామర్థ్యంతో పరిస్థితి ఉండేది. మరి ఇక్కడ కారణం మనకు వస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి దగ్గర 4000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో మనం ఖర్చు పెడితే 500 రూపాయల కోట్లు కూడా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కాలంలో మరి హంద్రీ నివాసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అందుకే 60 టీఎంసీల నీరుని తీసుకోవాల్సిన హంద్రీ నివా ఈవేళ 20-25 టీఎంసీల నీరు కూడా వాడుకోవాలి పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే హంద్రీ నివా మరి పూర్తి సామర్థ్యంతో పనిచేసేటువంటి విధంగా ఇప్పుడు ఏదైతే 1800-1900 క్యూసెక్కులు కాకుండా దీన్ని ఏదైతే ఇప్పుడు పంపులు ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో దాని ప్రకారం 3850 క్యూసెక్కులకి ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాని విస్తరణ చేపట్టి ఆ యొక్క పూర్తి సామర్థ్యంతో హంద్రీ నివాను ఉపయోగించుకునేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేయమని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ రోజు ఈ యొక్క ఉన్నతాధికారులు ఇరిగేషన్ అదేవిధంగా మేము కూడా ఏదైతే హంద్రీ నివా మాల్యాల దగ్గర నుంచి మరి దగ్గర 700 కిలోమీటర్లు ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో ఇదంతా కూడా ఇన్స్పెక్షన్ చేసుకుని ఒక ప్రాక్టికల్ గా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని అది కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని ఒక 1 year లోనే ఒక్క సీజన్ లోనే ఆ యొక్క హంద్రీ నివా పూర్తి సామర్థ్యం 3000 పెంచి ఇప్పుడున్నటువంటి ఏదైతే వాటర్ ని డబుల్ చేయడం ద్వారా మరి యొక్క హంద్రీ నివా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు త్రాగునీరు అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ఉదాహరణకు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే మరి జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర కూడా అధికారులు అడుగుతూ ఉంటే ఏదైతే ఫేజ్ 2 కిందకి కనుక్కుంటూ ఉంటే మరి ఇప్పుడే చెప్తూ ఉన్నారు మరి కేవలం 800-850 క్యూసెక్కులు మాత్రమే పోతూ ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు గారు పనుల్ని కనుక గత ప్రభుత్వం ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తుంటే ఈ రోజు ఈ యొక్క సెకండ్ ఫేజ్ కూడా దగ్గర ఒక 2000 క్యూసెక్కుల దాకా నీరు పోయింది. అంటే ఎంత మేర 5 సంవత్సరాల గత పాలనలో ఎంత హంద్రీ నివా రైతులు నష్టపోతున్నారో ఇదే ఒక ఉదాహరణ చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మన కళ్యాణ దుర్గం కానీ రాయదుర్గం కానీ ఇట్లా మరి ఎవరైతే శాసనసభ్యులు కానీ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎవరైతే రైతు సోదరులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. పర్టికులర్ గా ఈ యొక్క జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఇక్కడ ఏదైతే 114 చెరువులకి మరి యొక్క నీరు అందించేటువంటి పథకం ఏదైతే ఉందో మరి ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఏదైతే రికమెండేషన్స్ వాళ్ళు కూడా అందివ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి ఏదైతే చెప్పారో ఈ భైరవాన్ని చెప్పారు ఏదైతే ఉందో అవన్నీ కూడా పూర్తి చేస్తే బాగా ఇక్కడ రైతులకు కానీ ఉపయోగపడుతుందని ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి రైతులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా శాసనసభ్యులు కానీ ఎవరైతే ఇచ్చారో వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి హంద్రీ నివాను పూర్తిగా మనం ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.